పచ్చిమిర్చి పోషకాలు ఆరోగ్యం. వంటకాల్లో కేవలం కారం కోసమే పచ్చిమిర్చి వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మిర్చిలోని పోషకాలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీలైనంత వరకు ఎండుమిర్చి పొడిని తగ్గించి పచ్చిమిర్చి వాడే ప్రయత్నం చేయండి. పచ్చిమిర్చి విటమిన్ సికి పెట్టింది పేరు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చిలో కనీసం 181 మిల్లీగ్రాముల సి విటమిన్ లభిస్తుంది. మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్నమాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి జీర్ణ ప్రక్రియ ఎంత చురుగ్గా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ సజావుగా సాగేందుకు పచ్చిమిర్చిలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది మిర్చి. పట్టణాలు, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవన శైలిలో హైపర్ టెన్షన్కు గురి కాని వారు అరుదు. దీన్ని అంతో ఇంతో అడ్డుకుంటుంది పచ్చిమిర్చి. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుందట. ఎముకలను పుష్టిగా ఉంచడంతో పాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్ వంటి జబ్బులను దరిచేరనియ్యదు. ఏ ముప్పు వల్లనో తీవ్ర గాయాలైతే బ్లడ్ క్లాటింగ్ జరుగుతుంది. ఈ ముప్పు తీవ్రతను కాపాడే గుణం పచ్చిమిర్చికి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే మిర్చిలోని విటమిన్ కే ఆ పని చేసి పెడుతుంది. మిర్చికి ఎర్ర రక్త కణాలు వృద్ధి చేసే గుణం కూడా ఉంది. తద్వారా దృష్టిలోపాలు రావు. ఇందులోని విటమిన్ ఏ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. వీటన్నింటితో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించే శక్తి మిర్చికుంది. చిన్న చిన్న అలర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది. ఋతువులు మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తుంది. నడి వయస్కుల నుంచి వృద్ధుల వరకు చాలా మందిని వేధించే సమస్య మలబద్ధకం. శరీరంలోని మలినాలను విసర్జింపచేసి ఆ సమస్యను తొలగిస్తుంది. మిరప తరచుగా తింటే చర్మం మీద వచ్చే ముడతలు తగ్గుతాయి. కొన్ని రకాల వైరస్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.